హాయ్ ఫ్రెండ్స్, నేను టీవీఆర్ సత్యాన్ని మాట్లాడుతున్నాను. స్వామి వివేకానంద చెప్పిన సోదరిమణులారా లేవండి మేలుకొండిలో పార్ట్ 48లో కలకత్తాలో స్వామీజీ ఇచ్చిన ప్రత్యుత్తరంలో పార్ట్ 3 చెప్తున్నాను ఈరోజు. నేను దీన్ని ఆధారం చేసుకుని ఈ భావన విశ్వాల వ్యాప్తిని పొందింది. మీరిప్పుడు నాకు తెలిసినట్లు మనం ప్రపంచాన్నే జయించవలసి ఉంది. మనం జయించి తీరాలి. భారతదేశం లోకాన్ని జయించాలి. నా గమ్యార్థం అంతకు తగ్గేది కాదు. ఇది చాలా గొప్పదిగా కనిపించవచ్చు. మీలో చాలామందికి ఇది అబ్బురంగా కూడా కనిపించవచ్చు. నిజంగా అది అంతటిదే. మనం ప్రపంచాన్ని జయించి తీరాలి. గత్యంతరం లేదు. జీవనానికి లక్షణం వికాసం. మనం వికాసాన్ని పొందాలి. చైతన్యాన్ని ప్రకటించాలి, లేదా పతితులమై మురిగి చావాలి. ఇంతకంటే మార్గాంతరం లేదు. బ్రతుకుటో లేక చచ్చుటో, ఈ రెంటిలో ఒకదాన్ని నిర్ణయించుకోండి. ఇప్పుడు మన దేశంలో మనకున్న క్షుద్రమైన మత్సరాలు, వివాదాలను గూర్చి విచారించుదాం. ప్రతి చోట ఇలాంటివి ఉన్నాయి. నా మాట నమ్మండి. రాజకీయ జీవితాలతో వర్ధిల్లే ఇతర జాతుల వారికి వారి విదేశాంగ తంత్రాలు ఉన్నాయి. వారికి స్వదేశంలో పోరాటాలు పెచ్చు పెరిగినప్పుడు దేశాంతరాల్లో ఎవరితోనో పోరాటం పెట్టుకుంటారు. అంతటితో వారి ఇంటి పోరు ఆగిపోతుంది. మనకు ఇలాంటి పోరాటాలే ఉన్నాయి, కానీ వానిని ఆపడానికి విదేశీ రాజకీయ తంత్రాలు మనకు లేవు. ప్రపంచంలోని ఇతర జాతుల వారికి మనశ్శాస్త్ర ధర్మాలను బోధించడం అనే సనాతన విదేశాంగ తంత్రం మనం చేపట్టవలసి ఉంది. జాతీయంగా మనకిది ఐకమత్యాన్ని చేకూరుస్తుందనటానికి వేరొక రుజువు కావాలా అని మీలో రాజకీయ తంత్రజ్ఞులైన వారిని అడుగుతున్నాను. ఈ మహాసభే కావలసినంత సాక్ష్యం ఇస్తోంది. రెండో విషయం, ఈ స్వార్థపరత్వం అలా ఉండగా స్వార్థ త్యాగులు ఉత్తములు సజీవులు అయిన ఆదర్శమూర్తులు మన వెనుక ఉన్నారు. భారతదేశ దౌర్భాగ్యానికి పతనానికి ముఖ్య హేతువుల్లో ఒకటి దీని సంకుచితత్వం. ఈ జాతి సంకుచితమై ముత్యపు చిప్పలాగా ముడుచుకొని తన చిప్పలోనికి దూరిపోయింది. తన ముత్యాలను రత్నాలను మానకోట్లోని ఇతర జాతులకు పంచి ఇవ్వడానికి నిరాకరించింది. ఆర్యేతర జాతుల వారు చైతన్యప్రదమైన మన ధర్మాల కోసం దప్పికొని ఉండగా వారిని నిరాకరించింది. ఇది ఒక గొప్ప కారణం. మనం దేశాంతరాలకు వెళ్ళి ఇతర జాతుల అనుభవాలతో మన అనుభవాలను పోల్చి చూసుకోకపోవడం మన పతనానికి ముఖ్య కారణం. ఈ కొద్దిపాటి చలనం భారతదేశంలో మీరిప్పుడు చూసి కొద్దిపాటి జీవ చిహ్నం. శ్రీ రాజా రామ్మోహన్ రాయలు మన బహిష్కరణ వరపు గోడలను పగలుతన్ని వెలుపునికి వచ్చిన నాటి నుండే ప్రారంభమైందని మీకు తెలుసు. ఆనాటి నుండి భారత చరిత్ర క్రొత్త మార్గాన్ని పట్టింది. మరి ఇప్పుడు అతిశయించిన వేగంతో సాగిపోతుంది. పూర్వకాలంలో ఉన్నవి చిన్న చిన్న నదీ ప్రవాహాలు. ఇక మీదట పెద్ద పెద్ద వరదలు రానున్నవి. వాటినెవరూ ఆపజాలరు. కాబట్టి మనం ఇప్పుడు బయటికి పోవాలి. ఇచ్చిపుచ్చుకోవడం జీవశక్తికి లక్షణం. మనం ఎప్పుడు పుచ్చుకునే లాగానే ఉండాలా? ప్రతిదానికి చివరకు మన మతాన్ని కూడా పాశ్చాత్యుల పాదాల చెంత కూర్చుని నేర్చుకోవలసిందేనా? మనం వారి నుండి యంత్ర రహస్యాలను నేర్చుకోవచ్చు. ఇంకా ఇతర విషయాలు అనేక నేర్చుకుందాం. కానీ మనము కొంత నేర్పవలసి ఉంది. వారికి మనం నేర్పవలసింది మన మతం, మన పరమార్థ తత్వం. ప్రపంచం తన నాగరికతను పూర్తి చేసుకోవడానికి వేచి ఉంది. భారతదేశం నుండి వెలువడనున్న రత్నరాశుల కోసం నిరీక్షిస్తూ ఉంది. అనేక శతాబ్దాలుగా పతితమై దైన్యంతో కృంగి ఉన్న ఈ భారత జాతి తన హృదయానికి హత్తుకొని కౌగిట్లో ఉంచుకున్న పిత్రార్జిత మహాద్భుత పరమార్థ తత్వాన్ని ప్రపంచానికి పంచి ఇవ్వాలి. ప్రపంచం ఆ నిధి కోసం నిరీక్షిస్తోంది. మన పూర్వులు సంపాదించి పెట్టిన ఈ విచిత్ర రత్నరాశుల కోసం భారతేతర దేశాల్లో ఎంతమంది ఆకలుకొని
ఆకలిగొని కృషించిపోతున్నారో, ఎంతమంది దప్పిగొని పరితపిస్తున్నారో మీకేం తెలియడం లేదు. మనం ఇక్కడ వ్యర్థ ప్రసంగాలు చేస్తున్నాం, ఒకరితో ఒకరు వాదలాడుకుంటున్నాం, ప్రతి పవిత్ర విషయాన్ని గురించి పక్కపక్క నవ్వుతున్నాం, వేళాకోళం చేసుకుంటున్నాం. దైవీ సంబంధమైన ప్రతిదాన్ని గురించి హేళన చేయడం మన జాతికి ఒక దుర్భర అభ్యాసమైపోయింది. ఈ భారత క్షేత్రంలో మన పూర్వులు భద్రపరచ ఉంచిన అమృతపు ఒక చుక్కను గ్రోలడానికి చేతులు చాస్తూ ఆరాటంతో గోడల బయట ఎన్ని లక్షల మంది హృదయావేదనతో నిరీక్షిస్తున్నారో మనకు తెలియడం లేదు. కాబట్టి మనం వెలుపలికి పోయి మన ఆధ్యాత్మికతను వాళ్ళకిచ్చి దానికి బదులుగా వారు ఇవ్వగల దాన్ని దేన్నైనా గ్రహించాలి. ఆత్మ ప్రపంచ విచిత్రాలను వాళ్ళకిచ్చి జడ ప్రపంచ విచిత్రాలను కొనుగోలు చేద్దాం. మనం ఎప్పుడు విద్యార్థులుగానే ఉండతగదు, ఉపాధ్యాయులుగా కూడా ఉండవలసి ఉంది. సమత్వం లేనిది మైత్రి కలగజాలదు. ఒక పక్షం వాడు సదా ఉపాధ్యాయుడిగానే ఉండి రెండో పక్షం వాడు సదా వాని పాదాల దగ్గరే కూర్చుంటే సమత్వం ఎలా ఉంటుంది? ఆంగ్లేయునితో కానీ అమెరికా వారితో కానీ నీవు సమానంగా ఉండగోరితే వారి నుండి నేర్చుకోవడమే గాక వారికి నేర్పగలిగి ఉండాలి. శతాబ్దాల తరబడి ప్రపంచానికి నేర్పగలది నీ దగ్గర కావలసినంత ఉంది. ఈ పని జరగాలి. మన రక్తంలో సాహసం, ఉత్సాహం ఉండాలి. మనం మనం వంశదేశీయులం, ఊహాశక్తిమంతులమని మనకు ప్రసిద్ధి ఉంది. మనలో అది ఉందనే నా నమ్మకం. ఊహాశీలురమని, విశేషమైన ఉద్రేకం కలవారమని మనల్ని వెక్కిరిస్తుంటారు. మిత్రులారా, నా మాట వినండి. బుద్ధిశక్తి గొప్పదనం నిజమే, బుద్ధిశక్తి గొప్పదనం నిజమే, కానీ అది కొన్ని హద్దుల లోపల ఆగిపోవలసి ఉంటుంది. ఒక్క హృదయం ద్వారంలో మాత్రమే దివ్యస్ఫూర్తి పుడుతుంది. హృదయ సముద్భవ ఆవేగం వలననే అత్యుత్తమ రహస్య విషయాలను అందుకోవడానికి వీలవుతుంది. కాబట్టి భావోద్రేకం గల వంగదేశీయుడే ఈ పనిని నిర్వహించాలి. ఉత్తిష్టత, జాగ్రత్త, ప్రాప్యవర నిబోధత. లేవండి, మేలుకోండి, మీ గమ్యార్థాన్ని చేరే వరకు ఆగకండి. కఠోపనిషత్తులో ఉంది ఇది. కలకత్తా యువజనుకులారా, లేవండి, మేలుకోండి, సమయం శుభకరంగా ఉంది. అదుగో అప్పుడే అంతా మన ఎదుట సిద్ధమవుతోంది. ధైర్యం వహించండి, భయపడకండి. మన గ్రంథాల్లో మాత్రమే అభయ అనే విశేషణాన్ని భగవంతుని గురించి ప్రయోగించి ఉన్నారు. మనం అభయ, భయం లేని వారం కావాలి. అప్పుడు మనం పూనే కార్యం నెరవేరినట్లే. లేవండి, మేలుకొనండి, మీ దేశం ఈ మహాయజ్ఞాన్ని కోరుతోంది. యువకులే దాన్ని నిర్వహించవలసి ఉంది. యువకులు బలయుతులు, సత్వవంతులు, దృఢశరీరులు, బుద్ధిశాలులు అయిన వారు నిర్వహించవలసిందే ఈ కార్యం. ఈ కలకత్తా నగరంలో వందల కొద్దీ, వేల కొద్దీ అటువంటి యువకులు ఉన్నారు. మీరు చెప్పినట్లు ఇప్పుడు నేను ఏమైనా సాధించి ఉండినా పూర్వం ఈ కలకత్తా నగర వీధుల్లో ఆటలాడుతూ కొరగాని కుర్రవాడిని అనిపించుకున్న వాడినే నేను అని జ్ఞాపకం ఉంచుకోండి. నేనే అంత పనిని చేయగలిగితే మీరు ఇంకా ఎంత ఎక్కువ పని చేయగలుగుతారో. లేవండి, మేల్కొనండి, ప్రపంచం మిమ్మల్ని ఆహ్వానిస్తోంది. భారతదేశంలోని ఇతర ప్రాంతాల్లో బుద్ధిశక్తి ఉంది, ధనం ఉంది, కానీ ఉత్సాహం మాత్రం నా జన్మభూమిలోనే ఉంది. అది ఇప్పుడు బయటపడాలి. కాబట్టి కలకత్తా నగర యువజనులారా, మీ రక్తంలోని ఉత్సాహ శక్తితో లేచి నిలబడండి. మీరు దరిద్రులని, మీకు స్నేహితులు లేరని అనుకోకండి. ఓహో, ధనం ఎన్నడైనా మనుష్యుని సృష్టించగా చూసి ఉన్నవారు ఉన్నారా? మనుష్యుడే సదా ధనాన్ని సృష్టిస్తూ ఉంటాడు. ఈ ప్రపంచమంతా సత్వసంపన్నుడైన మానవుల చేత ఉత్సాహ శక్తి మూలంగా విశ్వాస బలంతో నిర్మాణం అవుతోంది. ఉపనిషత్తుల్లో అంతటికీ అత్యంత మనోహరమైన కఠోపనిషత్తును మీలో చదివిన వారికి ఆ రాజు మహాయజ్ఞం చేయబోతూ శ్రేష్టమైన వస్తువులను దానం చేయడానికి బదులు ఎందుకు పనికిరాని ఆవులను, గుర్రాలను ఎలా దానం చేయనారంభించాడో జ్ఞాపకం ఉండే ఉంటుంది. ఆ సమయంలో అతని కుమారుడైన నచికేతుని హృదయంలోకి శ్రద్ధ ప్రవేశించినట్లు ఆ గ్రంథంలో ఉంది.
ఆ శ్రద్ధ అనే మాటకు బదులుగా వేరొక మాటను ఉపయోగించడం నాకు ఇష్టం లేదు అని నిరర్ధకం. ఇది ఒక అద్భుత శబ్దం. దీన్ని బాగా అర్థం చేసుకుని దీన్నే వాడుతూ ఉండాలి. దీని మహిమను కొంచెం చూద్దాం. నచికేతుడు వెంటనే తనలో తానిలా అనుకున్నాడు, నేను చాలామంది కంటే గొప్పవాడిని, కొందరికంటే తక్కువ వాడిని, కానీ ఎందున నేను చివరివాడిని కాను. నేను కూడా ఏమైనా చేయగలను. అంత ధైర్యం పెంపొందింది. అంతటా ఆ అబ్బాయి తన మనసులో ఉన్న సమస్యను, అంటే మృత్యు రహస్యాన్ని తేల్చాలని పూనుకున్నాడు. ఆ పరిష్కారం మృత్యుదేవత అయిన యముని ఇంటికి పోతే తప్ప తేలేది కాదు. అక్కడికే అతడు వెళ్ళాడు. అక్కడ ధీరుడైన నచికేతుడు యముని గృహం వద్ద 3 దినాలు వేచి ఉన్నాడు. తర్వాత అతడు కోరుకున్న దాన్ని ఎలా సాధించగలిగాడో మీకు తెలుసు కదా. ఈ శ్రద్ధే మనకు కావాలి. దురదృష్టవశాత్తు శ్రద్ధ అనేది భారతదేశం నుండి దాదాపుగా అదృశ్యమైపోయింది. ఆ కారణం చేతనే మనం ఈ ప్రస్తుత దుస్థితికి వచ్చాం. మనిషికి మధ్య గల భేదం శ్రద్ధలో ఉన్న భేదమే తప్ప వేరు కాదు. ఒక పురుషుని గనునిగాను వేరొకరిని దీనునిగాను అదుమునిగాను చేసేది ఈ శ్రద్ధే. హీనుడు అనుకునేవాడు హీనుడైపోతాడని నా గురువర్యుడు చెబుతూ ఉండేవాడు. ఆ మాట నిజం. ఈ శ్రద్ధ మీలో ప్రవేశించాలి. పాశ్చాత్య జాతుల్లో ఎలాంటి జడశక్తి ప్రకటితమై మీకు కనిపిస్తుందో చూడండి. అదంతా శ్రద్ధ మహిమే. వాళ్ళు తమ శరీర బలాన్ని నమ్ముకుంటారు. మీరు మీ ఆత్మబలాన్ని నమ్ముకుంటే ఇంకా ఎంత అతిశయంగా అది పనిచేయగలదో. ఆ అఖండాత్మను అఖండ శక్తిమయుణ్ణి నమ్ముకోండి. మీ గ్రంథాలు, మీ ఋషి శ్రేష్ఠులు ఏకాభిప్రాయంతో బోధించింది దీన్నే. ఏది వినాశం చేయజాలని ఆ ఆత్మలో అనంత శక్తి ఉంది. మీ ఆవాహన కోసం అది ఎదురుచూస్తోంది. భారతీయ వేదాంతానికి తక్కిన తత్వశాస్త్రాలన్నిటికీ మధ్య ఉన్న గొప్ప భేదం ఇక్కడే. ద్వైతులు, విశిష్టాద్వైతులు, అద్వైతులు అందరూ అన్నీ ఆత్మలోనే ఉన్నాయని దృఢంగా విశ్వసిస్తారు. అది వెలుపలికి వచ్చి సువ్యక్తం కావాలి. కాబట్టి నేను కోరుకునేది ఈ శ్రద్ధే. మన అందరికీ కావాల్సింది ఈ శ్రద్ధే. ఈ విశ్వాన్ని మీ అనుభవానికి తెచ్చుకోవడం అనే మహాకార్యాన్ని నిర్వహించండి. గాంభీర్యాన్ని గంగపాలు చేసి ప్రతిదాన్ని వేళకోళం చేసే బుద్ధి ఈ జాతి రక్తంలోనికి చొచ్చుకొని పోతోంది. ఈ ఘోర వ్యాధిని తొలగించుకోండి. ఈ పెద్ద రోగాన్ని తప్పించుకోండి. సాహసం పోనండి. శ్రద్ధ సంపాదించుకోండి. తక్కిందంతా వచ్చి తీరుతుంది. ఇంతవరకు నేను చేసింది అత్యల్పం మాత్రమే. ఆ పనిని మీరు చెయ్యాలి. రేపు నేను మరణించిన నా కార్యం ఆగిపోదు. వేల కొద్దీ ముందుకు వచ్చి ఈ కార్యాన్ని చేపట్టి నేను ఊహతో కల్పన చేసుకున్న ప్రత్యాశలన్నింటినీ మించి ఈ మహాకార్యాన్ని ముందుకు సాగించుకొని పోతారని నేను నిశ్చయంగా నమ్ముతున్నాను. నా మాతృదేశంలో, ముఖ్యంగా నా మాతృదేశ యువకుల్లో నాకు విశ్వాసం ఉంది. యువకుల భుజాలపై ఇంతవరకు ఉంచబడిన కార్యభారాలన్నింటికంటే గొప్ప భారం ఈ వంగదేశ యువకుల మీద ఇప్పుడు పడింది. దాదాపు 10 సంవత్సరాల నుండి భారతదేశమంతటా నేను సంచారం చేశాను. భారతమాతను ఉద్ధరించి ఆధ్యాత్మికంగా ఆమెకు అర్హమైన స్థానాన్ని మరొకసారి సంపాదించి పెట్టగల శక్తి వంగదేశ యువకుల నుండి ప్రభవించి ఉన్నదని నా నిశ్చయ విశ్వాసం. ఆహా, మన పితరులు దర్శించిన అఖండ పరమార్థ సత్యాలను బోధిస్తూ ఉపదేశాలు చేస్తూ ప్రపంచ మూలమూలలకు ప్రచారం సాగించే వీరవరులు ఈ వంగదేశపు యువకుల నుండే అద్భుత భావస్ఫూర్తి, ఉత్సాహపూర్తి రక్తం గల ఈ నా యువక సోదరుల నుండే ఉద్భవించనున్నారు. మీ ఎదుట ఉన్న గొప్ప కర్తవ్యం ఇదే. కాబట్టి లేవండి, మేల్కోండి, కోరిక నెరవేరే వరకు నిలవకండి అంటూ మరొకసారి మిమ్మల్ని హెచ్చరిస్తూ నా ఉపన్యాసాన్ని ముగిస్తాను. భయపడకండి. మానవ చరిత్రలో అంతటా మహాశక్తి ప్రజల నుండే ప్రభావిస్తూ వచ్చింది. అలాంటి ప్రజాశ్రేణుల నుండే ప్రపంచంలోని మహా మనుషులంతా వచ్చారు. చరిత్రలో ఒక్కసారి సంఘటిల్లిందే మరలా సంఘటిల్లుతుంది. దేనికి మీరు భయపడవద్దు.
అత్యద్భుత కార్యాలను చేయగలరు. భయపడిన తక్షణమే మీరెందుకు కొరగాకుండా పోతారు. లోకంలోని దుఃఖానికంతకు ముఖ్య కారణం ఈ భయమే. మూఢ విశ్వాసాల్లోకంతా అత్యధికమైంది ఈ భయమే. మన అంతకు ప్రధాన కారణం ఈ భయమే. నిర్భయత ఒక క్షణంలో స్వర్గాన్ని సైతం తెచ్చిపెట్టగలదు. కాబట్టి ఉత్తిష్టత, జాగ్రత్త, ప్రాప్యవరాన్ నిబోధత. లేవండి, మేల్కోండి, గమ్యస్థానం చేరే వరకు ఆగకండి. మహాశైలారా, మీరు నా పట్ల చూపిన ఆదరణకంతకు మరోసారి మీకు నమస్కారాలు అర్పిస్తున్నాను. ఏ కొంచెమైనా ప్రపంచానికి, ముఖ్యంగా నా దేశానికి, నా దేశ ప్రజలకు సేవలు అందించాలని నా కోరిక. అదే నిత్యమైన నా దృఢ అభిలాష. ఓకే ఫ్రెండ్స్, స్వామి వివేకానంద చెప్పిన సోదరిమణులారా లేవండి మేల్కోండిలో పార్ట్ 48 అయింది. నెక్స్ట్ పార్ట్ 49 చెప్తాను. 57 కంప్లీట్ అయింది. 57లో పార్ట్ 3 కంప్లీట్ అయింది. నెక్స్ట్ 58 చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్తున్న ఈ స్వామి వివేకానంద చెప్పిన ఈ సోదరిమణులారా లేవండి మేల్కోండి లో నేనేమన్నా మిస్టేక్స్ చెప్తుంటే దయచేసి నన్ను క్షమించండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.